దేవుని స్తోత్రం. ఈరోజు మరి దేవుడు నాకు ఇచ్చిన ఒక వాక్యం, తప్పించే దేవుడని. గాడ్ హూ డెలివర్స్ యూ. నిన్ను తప్పిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఏ చిక్కులో ఉన్నా ఆ చిక్కు నుండి దేవుడు నిన్ను బయటకు నెట్టుటకు, నీకు సర్వ స్వాతంత్రం ఇచ్చి నిన్ను చక్కగా సమతల భూమిలో నడిపించడానికి దేవుడు సమర్థుడని ఈ మాట దేవుడు నాకు ఈరోజు ఇచ్చినాడు. దేవుడు ఎట్టి అపాయము నుండి నిన్ను తప్పించగలడు, మరణం నుండి నిన్ను తప్పించగలడు, ఆర్థిక ఇబ్బందుల నుండి నిన్ను తప్పించగలడు, శరీర రుగ్మతలు వైద్యులు చేతులు ఎత్తేసిన దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆ రోగం నుండి నిన్ను తప్పించగలడు, శత్రుల బారి నుండి నిన్ను తప్పించగలడు. అలాగే కన్నీళ్లు విడవకుండా నీ కనులను, జారి పడకుండా నీ పాదములను ఆయన తప్పించగలడు, భయము నుండి తప్పించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన తప్పించే దేవుడని ఈరోజు మనం వాక్యం నుండి ధ్యానించాలి. అలాగే భక్తిహీనుల చేతిలో నుండి ఆయన నిన్ను తప్పించగలడు, బలత్కారుల చేతిలో నుండి ఆయన తప్పించగలడు. ఎవరైనా నిన్ను శ్రమ పెడుతున్నారా, నీ ప్రాణం భయం ఉందా, నీవు దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుడు నిన్ను అట్టివారి చేతిలో నుండి తప్పించగలడు. నీకు విరోధముగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. ఆయన తప్పించే దేవుడు. కోర్టు కేసుల గురించి కొందరు భయపడుతూ ఉంటారు, పోలీస్ కేసుల గురించి భయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డగా దేనికి భయపడదు, అన్ని కేసులు కొట్టి పారవేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. అన్నీ నీ మీదకి వచ్చే ప్రతి కీడును దేవుడు తరిమి వేస్తాడు. ప్రేయర్ హ్యాస్ దట్ పవర్. ప్రార్థనకు అలాంటి శక్తి ఉంది. అందుకే వాక్యంలో చూస్తాం కదా, నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు, నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. దేవుని తీర్మానమే స్థిరము నీ పట్ల. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా వస్తుందట, కానీ దేవుని యొక్క తీర్మానమే తన బిడ్డల పట్ల స్థిరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి వాక్యంలో మనం చూస్తాం కదా, కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 116 కీర్తన 8వ వచనం చూడండి. Psalms 116:8. 116 కీర్తన 8వ వచనం చదువుదాం. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, మరణం నుండి నా ప్రాణమును, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నీ కన్నుల నుండి కన్నీళ్లు ఒలకకుండా ఆయన నిన్ను దివారాత్రము కాపాడుతూ ఉన్నాడు. తన అరచేతుల మీద చెక్కుకున్నాడు, తన చేతి నీడతో నిన్ను కప్పుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, ఈరోజు నువ్వు అంగలార్చకుండా ఉన్నావు, సంతోషంగా ఉన్నావంటే కేవలం అది దేవుని కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రియులైన వారు హఠాత్తుగా ఈ లోకం నుండి దాటిపోతే కన్నీళ్ళే మిగులుతుంది కదా, కానీ అలాంటివి జరగకుండా దేవుడు నిన్ను భద్రంగా కాపాడుతున్నాడంటే ఇట్స్ నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. కన్నీళ్లు విడవకుండా నా కన్నులు, మరణం నుండి నా ప్రాణమును. ఎంతసేపు అండి మానవుడు చావడానికి ఎంతసేపు పడుతుంది? ఇట్ డజంట్ టేక్ ఎ సెకండ్. అంటే ఈరోజు ఇప్పుడు మనం సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం దేవుని కృప. నీ ప్రాణమును మరణము నుండి దేవుడు విడిపించి సజీవులున్న దేశంలో దేవుని పాడి కొనియాడి స్తుతించడానికి మరి ఒక అవకాశాన్ని దేవుడు ఏం చేసినాడు, నీకు అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణం నుండి నీ ప్రాణము, కన్నీళ్లు విడకుండా నీ కన్నులను, జారి పడకుండా నీ పాదములను ఏం చేస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు, తప్పించి ఉన్నాడు. జారి పడకుండా నా పాదములను ఆయన తప్పించి ఉన్నాడు. చాలామంది మరి ధనవంతులు కూడా బాత్రూంలో జారిపడి ప్రాణాలు పోయింది, తల బలమైన గాయమైంది, వెంటనే ప్రాణం పోయిందని మనం వింటాం. సో మన ప్రాణాన్ని రక్షించడానికి దేవునికే సాధ్యం. అంటే ఇలాంటి దేవుడు మనకున్నాడు. 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఐ విల్ డెలివర్ హిమ్ బికాస్ హీ లవ్స్ మీ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుడు మనల్ని అనేకమైన బాధల నుండి, ఇబ్బందుల నుండి, అపాయాల నుండి తప్పిస్తున్నాడు అంటే కేవలం మనం ఆయనకు విధేయులమై ప్రార్థనా జీవితాన్ని లేక ఆయనతో కలిగిన సహవాసం మూలాన అతడు మనల్ని ప్రేమిస్తున్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 34వ వచనం, 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా
ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఏం చేసినాడు? విడిపించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. when I cried unto God, God delivered me from all my fears. భయములన్నిటి నుండి తప్పించే దేవుడు, బలాత్కారుల చేతిలో నుండి విడిపించే దేవుడు, శత్రుల బారి నుండి రక్షించే దేవుడు, రోగము రాకుండా తప్పించే దేవుడు. ఓ కోడి తన పిల్లలను కాయురీతిగా దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పి భద్రపరుస్తాడు కేవలం మనం ప్రార్థన చేసినప్పుడు. కనుక ప్రార్థన అనేది చాలా అవసరం. ఇలాంటి ప్రార్థన కూడికలు ఉన్నాయంటే కూడా ఈ సంఘానికి క్షేమం, దేశానికి క్షేమం. తప్పకుండా దేవుడు మన పరిచర్యను కూడా గొప్ప చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిచర్యలో ఉన్న ఆటంకాలు, అడ్డులు, వీటన్నిటి నుండి కూడా తప్పిస్తాడు దేవుడు. ఈరోజు మనం వాక్యం నుండి నేర్చుకుంటున్నాం. 56వ కీర్తన ఒకసారి చూడండి, 12వ వచనం, Psalms 56, 12th verse. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. మరణంలో నుండి ఎంతమంది తప్పింపబడినారంటే మీరు ఎంతమంది చేతులు ఎత్తారండి? నేను కూడా ఎత్తానండి. మరణం నుండి చాలా అపాయకరమైన రోగాలు వచ్చినాయి నాకు. దేవుడు మరణానికి అప్పగించలేదు. మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. 41వ కీర్తన 1వ వచనం చూడండి, Psalms 41:1. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అంటే తప్పించడానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి అన్నమాట. బీదల మీద కటాక్షం, బీదల మీద ప్రేమ, శ్రద్ధ ఉండే వ్యక్తికి అపాయం నుండి తప్పింపబడతాడు. దేవుడు అతన్ని ఆపదల నుండి విడిపిస్తాడని వాగ్దానం ఇది. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. పౌలు భక్తుడు తన మిషనరీ దండయాత్రలో అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఆయన పడిన శ్రమలన్నీ మరి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ పత్రికలో 2 కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు పడిన శ్రమలన్నీ ఉన్నాయి. కానీ ఈ శ్రమలన్నిటి నుండి తప్పించి దేవుడు తనను బలంగా సేవలో వాడుకున్నాడు. అంటే ఎంతగా దేవుని మనం కొనియాడాలి. ఒక చోట అంటాడు, 2 తిమోతి 4వ అధ్యాయం చూడండి, 2 తిమోతి 4th chapter. కపట సహోదరుల వల్ల ఇతనికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2 తిమోతి 4:17, 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తం ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితేనే. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమును చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును కాదు. ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించినాడు. సింహము నోటి నుండి నన్ను తప్పించినాడు. నిజంగా సింహం కాదు, సింహము లాంటి వ్యక్తులు, మింగేద్దామని ఎదురు చూసే వ్యక్తుల నుండి దేవుడు నన్ను తప్పించినాడు. ఎందుకంటే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తం దేవుడు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచి సింహము నోటి నుండి నన్ను ఏం చేసినాడు? తప్పించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు దానియేలును సింహపు బోనులో నుండి ఏం చేస్తున్నాడు? సింహం బోన్లోనే ఉన్నాడు, కానీ మరి సింహములు అతనిని అతని దరిదాపు కూడా రాలేదనుకుంటా, ముట్టలేదు, వాసన కూడా చూడలేదు. అంత భద్రంగా దేవుడు దానియేలును కాపాడినట్టు మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇక్కడ అన్యుడైన రాజు దానియేలుతో ఒక మాట అంటాడు. దానియేలు 6:16. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు ఏమంటున్నాడంటే, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. అనుదినము దేవుని సేవిస్తే లాభమేంటి? రోజు ఏంటి పాటలు, ప్రార్థన, వాక్యం, రోజు పరిచర్యను కొందరు ఎగతాళి చేస్తూ ఉంటారు. దానియేలు దినమునకు 3 మారు ప్రార్థన చేసేదంట. 3 మారు ప్రార్థన చేయడం అంటే అది సంథింగ్ రియల్లీ టఫ్ థింగ్. ఉదయం లేచినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, రాత్రి పడుకునేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాం, ఇంకా మధ్యాహ్నము వేళలో కూడా ప్రార్థన చేయడము అంటే అది గొప్ప సంగతే. మరి ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, ఈయన ప్రభుత్వంలో ఉన్నతమైన పదవి, రాజు దగ్గర ఉండే వ్యక్తికి ఎన్ని పనులుంటాయి. మరి అంతగా ఆయన ప్రార్థనలో గడిపేది కాబట్టి దేవుడు అతన్ని తప్పించినాడు. ఊరికే తప్పిస్తాడు, దేవుడు ప్రార్థన పరులను తప్పిస్తాడు. దానియేలు
మరి మీరు చూస్తున్నారు కదా, శాసనం వచ్చింది, రాజు శాసనం మీద సంతకం చేసినాడు. ఎవ్వరు కూడా ఏ దేవుని పేరట కూడా ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు దానియేలు 6:10 మీరు చూడండి, దానియేలు ఏం చేస్తున్నాడు? ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటికి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఆయన చేసే పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు అన్న. ప్రార్థనకు అడ్డు కాదు. ఆ రాజు మరి శాసనం మీద సంతకం పెట్టిన ఆయన ప్రాణం పోతుంది కదా. రాజాజ్ఞను ధిక్కరించడానికి ఎంత ధైర్యం ఉండాలి. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవునితో గల సంబంధము అతనికి ఎంత ధైర్యాన్ని పుట్టిస్తుందంటే, ఆ శాసనానికి ఏం భయపడకుండా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి 3 దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తూ వస్తున్నాడు. ప్రార్థన అన్నది స్తుతింది ఇతని జీవితంలో. కాబట్టి సింహం బోన్లో వేసిన నిర్భయంగా వెళ్ళినాడు. అందుకే రాజు అంటున్నాడు, నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్నేం చేస్తాడు? రక్షిస్తాడు. మరి సింహ బోన్లో రాత్రంతా గడిపిన దానియేలు ఏమైనాడు అని చెప్పి రాజు వచ్చి కనుగొంటున్నాడు. 20వ వచనం చూడండి, 6:20. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగినా? అసలు దానియేలు చూస్తానని కానీ దానియేలు ఎముకల పొడి కూడా చూస్తున్నాడేమో అని అనుమానంతోనే వచ్చాడు రాజు. అన్యుడైన రాజు అంటున్నాడు, నువ్వు అనుదినం తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు. ముఖద్వారం దగ్గర, సింహపు ద్వారం దగ్గర వచ్చి, అయ్యా దానియేలు, జీవము గల దేవుని సేవకుడు కదా, నిత్యము నువ్వు దేవుని సేవిస్తున్నావు కదా, దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడుగుతున్నాడు. 21వ వచనం దానియేలు ఏమంటున్నాడు చూడండి, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. దేవుని స్తోత్రం. ఇంకా 23 ఆఖరి వచనంలో, అతడు తన దేవుని యందు భయభక్తుల వాడైనది అతనికి ఏ హానియు కలగలేదు, దేవుడు తప్పించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సింహం లాంటి వ్యక్తుల దగ్గర నువ్వు పని చేయాల్సి వచ్చినా, బ్రతకవలసి వచ్చినా, ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అందుకే పౌలు అంటున్నాడు, సింహము నోట పడకుండా నన్ను దేవుడు తప్పించినాడు. ఇక్కడ అక్షరార్థంగా సింహాల బోనులోనే దానియేలు ఉన్నాడు. కానీ రాజు అంటున్నాడు, రాజుకు నిజ దేవుడు ఎవరో తెలియదు, యెహోవా దేవుడు అంటే తెలియదు, అన్యులు విగ్రహారాధికుడు. రాజు అంటున్నాడు, నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. మరి అలాగూ భక్తులను రక్షించే దేవుడు అన్నమాట. దేవుని స్తోత్రం. ఈరోజు హిజ్కియా రాజు గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. హిజ్కియా రాజు మరి చాలా గొప్ప అపాయంలో ఉన్నప్పుడు హిజ్కియా రాజు ఆలయంలో వచ్చి దేవుని సహాయము కోరుతూ ఉన్నాడు. శత్రు రాజు పైబడుతున్నప్పుడు అషూరు రాజు మొత్తం దేశాన్ని కొల్లగొట్టడానికి, అనేకులను బానిసలుగా తీసుకుపోవడానికి, గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు హిజ్కియా రాజు ఇలా ప్రార్థన చేస్తాడు. 11వ వచనంలో ఉంది, 2 Kings 19:11. ఇదిగో అషూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడేది కదా, నీవు మాత్రం తప్పించుకుందువా అని సవాల్ అన్నమాట. నువ్వు తప్పించుకోలేవు, మేము నశింపజేస్తామని అషూరు రాజు పైబడి వస్తున్నప్పుడు 14వ వచనం చూడండి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. అంటే శత్రురాజు పంపిన ఆ పత్రికను హిజ్కియా రాజు చూసి వెంటనే దేవుని ఆశ్రయిస్తున్నాడు అన్నమాట. దేవుని మందిరంలోనికి వచ్చినాడు, దేవుని సన్నిధిలో ఆ యొక్క పత్రికను పరిచినాడు, యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా కెరూబుల మధ్యన నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవం గల దేవుడు నేను దూషించుటకై సన్హెరీబు అంటే రాజు, శత్రురాజు, అషూరు రాజు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా అషూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేసి, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవని యెహోవానని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించం. ప్రార్థన అన్నమాట.
అంటే ఆ శత్రురాజు పంపిన నశింపజేస్తాం భయపెడుతున్న ఆ పత్రిక తెచ్చి మందిరంలోనికి వచ్చి ఆ పత్రికను పరిచి దాని మీద చేతులుంచి మోకాళ్ళలోని దేవదేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వాని బెదిరింపులు ఇలాగ ఉన్నాయి, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు కదా. ఇలాగ కొన్నిసార్లు మందిరంలో నేను చూసినాను, తెలిసి వాళ్ళకి ఇదంతా తెలియదు, వాక్యంలో కూడా ఇలాగ ఉంది. పరిచి మరి దేవుని సన్నిధికి వచ్చి ఆ పత్రికను పరిచి ప్రార్థన చేసి దేవుని సహాయం కోరినట్టు నేను చాలామంది చూసినాను. హాల్ టికెట్ పిల్లలు తెచ్చి అక్కడ పెట్టి పరిచి ప్రార్థన చేస్తారు. కొందరు లీగల్ నోటీస్ ఏదైనా వచ్చింది అంటే మరి ప్రాపర్టీకి ఏదైనా నష్టం అంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చి పరిచి దేవుని సహాయం కోరడం, విజయం పొందడం నేను చూసినాను. అంటే ఇక్కడ చూడండి, అంటే సంపూర్ణంగా దేవుడు వారిని తప్పిస్తాడనే విశ్వాసంతో ఆశతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దుష్టుల చేతిలో నుండి మమ్మను విడిపించమని ప్రార్థిస్తున్నాడు. శత్రురాజు నుండి మమ్మల్ని విడిపించు. ఎందుకంటే శత్రు ఒకవేళ మహాసైన్యంతో వచ్చి ఈ యూదా దేశం మీద పైబడితే మరి చాలామంది మరణిస్తారు. మరణించిన తర్వాత వారంతా కొల్ల సొమ్మంతా విభాగించుకుంటారు. రాజ్యము బొత్తిగా నాశనం అయిపోతుంది. కొందరిని చెరపట్టి బానిసలుగా తీసుకొని వెళ్తారు. ఈ ముప్పు రాకుండా ముందే దేవుని సహాయం కోరుతున్నాడు హిజ్కియా రాజు. దేవుడు మరి ఎంత గొప్ప విజయం ఇచ్చినాడంటే దేవుడు ఒక దూతను పంపి, మీరు చూడండి 2వ రాజుల గ్రంథం 34 చూడండి, 2 Kings 19:34 నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షించిన. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. శత్రువుల నుండి ఎలాగో తప్పిస్తున్నాడు చూడండి. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. చూడండి, దేవుడు ఎప్పుడు మనకు విజయం ఇస్తాడు? మనం ప్రార్థన చేసినప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ యూ ప్రే యూ గెట్ విక్టరీ. ప్రార్థన లేకుంటే విజయం లేదు. ఇదే హిజ్కియా రాజు 2వ దినవృత్తాంతములు 32లో ఒక మాట, ఇదే సంఘటన ఇక్కడ కూడా రాసింది. 2వ దినవృత్తాంతములు 32 7వ వచనంలో తన జనులను ఏ విధంగా బలపరుస్తున్నాడో చూడండి. జనులతో చెప్తున్నాడు, మీరేం భయపడకండి, దేవుడు మనకు తోడున్నాడు, మనకు విజయం ఇస్తాడు. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతని కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడనే యెహోవా మనకు తోడై ఉన్నాడు అని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలు ఏందో నమ్మికయించిరి. శత్రువులు వస్తున్నారు, మీరేం భయపడకండి, దేవుడు మనకు తోడున్నాడు. వారికి మాంస సంబంధమైన బాహువే వారికి అండ. మనకు సహాయం చేయడానికి, మన యుద్ధములు జరిగించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఆ భయ వాక్కులు మరి తన ప్రజలతో చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ హిజ్కియా రాజు దేవుని ఆశ్రయించినాడు. 39వ సంవత్సరంలో ఆయనకు మరణకరమైన రోగం వస్తుందండి. యెషయా ప్రవక్త జీవించే కాలంలో హిజ్కియా రాజు ఉండినాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ మరణం నుండి తప్పింపబడడానికి గోడ తట్టు ముఖం వేసుకొని కన్నీళ్లు గారుస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుని మాట రెండోసారి యెషయా ప్రవక్త ప్రత్యక్షమై ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఇదిగో నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ విల్ హీల్ యూ, నేను బాగు చేస్తాను. అంటే ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఒక రాజుకు మార్గాలు ఎన్నో ఉంటుంది కదా. ఎంత ప్రావీణ్యం ఉన్న వైద్యులు, నిపుణులు మరి లేరా రాజ్యంలో పిలిచి వైద్యం చేయించుకోవడానికి. కానీ ఆయనకు తెలుసు మరణం నుండి తప్పించగలవాడు ఒకడే ఉన్నాడు, అదెవరు? దేవుడే. వైద్యులు వైద్యం చేస్తారు కానీ నీ ప్రాణాన్ని కాపాడేది వైద్యులు కాదు, ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. అంటే ఈ హిజ్కియా రాజుకు అంత జ్ఞానం ఉన్నది చూడండి. వైద్యులను ఆశ్రయించలేదు కానీ దేవుని గురిగా పెట్టుకొని ప్రార్థన చేసి మరణకరమైన రోగం నుండి విడుదల పొందినాడు. నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, కన్నీళ్ళు విడిచడం నేను చూసినాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఎంత మంచి మాట ఇది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి, మీరు చదవచ్చు. తన తర్వాత 15 సంవత్సరాల ఆయుస్సు దేవుడు పొడిగించినాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు 2వ రాజుల 18వ అధ్యాయం ఒక్కసారి తీయండి. 2 Kings 18 చాప్టర్.
ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడినైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు. యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రార్థనలు జవాబు ఇవ్వడానికి కొన్ని కారణాలు, కొద్ది బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుందని నాకు అనిపించింది. హిజ్కియా రాజు మందిరంలోనికి వచ్చి ఆ శత్రు రాజు రాసిన లేఖను పరిచి దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఇంత గొప్ప కార్యం, ఒక దూతను పంపి 1,85,000 మంది శత్రువులను హతమార్చినాడంటే దెర్ ఇస్ సమ్ బ్యాక్గ్రౌండ్. వాజ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు గాడ్. దేవునితో దగ్గర సంబంధం గలవాడు, విగ్రహాలను ద్వేషించేవాడు, యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించేవాడు, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును భిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేచి వచ్చి ఉండరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. ముందు ఉన్న రాజులు, వెనుకున్న రాజుల్లో ఎవరు కూడా హిజ్కియా రాజంతా దేవునికి సమీపంగా ఉండేవారు, అతనికి సమానమైన వారు లేరని వాక్యంలో చూస్తున్నాం. అతడు యెహోవాతో ఎలాగుండినాడు చూడండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞన్నిటినీ గై కొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థనలకు జవాబు రావాలంటే ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ గుణాలు ఉండాలి. దేవుని దగ్గరగా ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, నిజ దేవుని నువ్వు ఆరాధించాలి, వ్యర్థమైన వదిలిపెట్టాలి, మరి నీతిని అనుసరించాలి. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు, నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది, దేవుడు అప్పుడే నీకు తోడై ఉంటాడు. తర్వాత 7వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెను, తాను వెళ్ళిన చోట ఎల్లా అతడు జయము పొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జయము నీ జీవితంలో నిశ్చయం, నీవు దేవుని పద్ధతుల్లో ఉంటే. చూడండి, మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలనన్నిటిని ఆయన ఏం చేశాడట? గైకొన్నాడట. ఆజ్ఞలు మీరి అతిక్రమం చేస్తూ పాపం చేస్తూ మళ్ళప్పుడు ప్రార్థనలు చేస్తే దేవుడేమి మరి నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడా? ఇవ్వడు. అన్నిటి నుండి తప్పిస్తాడా? తప్పించాడు. చిక్కుకుంటావు నువ్వు, నీ పాదములు చిక్కిపోతుందన్నమాట. ఎక్కడ దొరికిపోతావు, ఇంకా పైకి లేకుండా అయిపోతావు. యూ కెనాట్ ప్లే విత్ గాడ్. దేవునితో ఎప్పుడు ఆటలు ఆడలేము, దేవుని కన్నులను ఎప్పుడు మూయలేము. ఏదో చెల్లిపోతుందని చెలామణి అయిపోదామని అనుకోకు. నువ్వు పాపం చేస్తే పాపాన్ని వదిలిపెట్టాలి, పవిత్రంగా దేవుని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ నీతిని అనుసరించిన రాజు, దేవుని ఆశ్రయించిన రాజు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎందుకంటే అతని ప్రవర్తన చక్కగా ఉంది, ఆజ్ఞలన్నిటినీ ఆచరిస్తున్నాడు. యెహోవా అతనికి తోడై ఉండి వెళ్ళిన చోటనెల్లా అతనికి ఏమిస్తున్నాడు? గట్టిగా చెప్పండి, ఏమిస్తున్నాడు? జయం. మేము వ్యాపారం చేస్తున్నామండి, లాస్ అండి. మా బిడ్డ పరీక్ష రాసినండి, ఫెయిల్ అండి. ఆరోగ్యం ఏమో సరిగా లేదండి. అంటే దేవుడు నీ కార్యాలన్నింటినీ ఆశీర్వదించాలి. నువ్వు చేయి ప్రయత్నములన్నింటినీ విజయవంతం చేయాలంటే తప్పకుండా నీకు దేవునికి చక్కని బంధం అనేది అవసరమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ఇలాంటి రాజు ఎంత చక్కగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. పెద్ద ఒక సమస్యను ఎంత సునాయాసంగా పరిష్కరించుకున్నాడు. తన కొరకు, తన రాజ్యం కొరకు, తన ప్రజల కొరకు విజయాన్ని సాధించినాడు. హీ డిపెండెడ్ ఆన్ గాడ్. నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే వెళ్ళి వీళ్ళకు చెప్పి దాని సమస్యనంతా మరి విపులంగా ఇతరులకు తెలియజేయడంలో కాదు నీ పరిష్కారం. నీకు ఏదైనా సమస్య ఉంటే నీ గదిలో వెళ్ళు, తలుపులు వేసుకో, మోకరించు, ప్రార్థన చేయి. నీ భయం ఏంటి? నీ సమస్య ఏంటి? నిన్నెవరు బెదిరిస్తున్నారు? ఎవరు నిన్ను భయపెడుతున్నారు? నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి ఆందోళన ఉందా? నలుగురితో చెప్తే నీ సమస్య పరిష్కారం రాదు. దేవునితో మాట్లాడు. స్పీక్ టు గాడ్, టాక్ టు గాడ్. హిజ్కియా రాజు చూడండి, అష్షూరు రాజు వస్తున్నాడు, గొప్ప సైన్యంతో వస్తున్నాడు. దేశానికి కీడు, దేశానికి నాశనం, ప్రజలందరూ చచ్చిపోతారు. బానిసలుగా కొందరిని అపహరించుకొని పోతాడు. ఇంత పెద్ద కీడు వస్తుందంటే అతడు తన దేశం కాపాడబడాలి. సేఫ్టీ ఆఫ్ ద ల్యాండ్.
హీ కమ్స్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరానికి వచ్చి శత్రువు రాసిన లేఖను పరిచి మోకరించి శక్తిగల దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. గొప్ప దేవుడు ఉన్నాడు, విజయం ఇచ్చే దేవుడు. అందుకే ప్రజలతో ధైర్యంగా అంటున్నాడు, మీరేం భయపడకండి, దిగులు పడకండి, మనకు దేవుడు విజయం ఇస్తాడు. ఆ శత్రువులకు ఉండే సహాయము మాంస సంబంధమైన బాహువే వారికి అండ. మనకు సహాయం చేయడానికి, మన యుద్ధములకు విజయం ఇవ్వడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏ ప్రశ్న అయినా, వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లం విచ్ ఇస్ బాదరింగ్ యూ, నిన్ను ఆ సమస్యల నుండి తప్పించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం. అపాయం నుండి తప్పిస్తావు, కీడు నుండి తప్పిస్తావు, రోగం నుండి తప్పిస్తావు, వాక్ కలహం నుండి తప్పిస్తావు, నోటి మాటల వల్ల వచ్చే నొప్పి నుండి తప్పిస్తానన్నావు, శత్రువుల నుండి తప్పిస్తానన్నావు, చీకటి శక్తుల నుండి తప్పిస్తానన్నావు, మంత్రశక్తుల నుండి విడిపిస్తానన్నావు, బలత్కారుల చేతిలో నుండి విడిపిస్తానన్నావు, భక్తిహీనుల చేతిలో నుండి విడిపిస్తానన్నావు. నాయన కాపాడే దేవుడవై ఉన్నావు, తప్పించే దేవుడవై ఉన్నావు. రెక్కలతో కప్పుతానన్నావు ప్రభువా. ఈ చేతి నీడలో మమ్మల్ని భద్రపరుస్తానన్నావు. ఏ భయం నాకు బెదరకుండా విశ్వాసంతో ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. ఆజ్ఞలు అతిక్రమించకుండా సహాయం దయచేయండి. నీతో దగ్గరి సంబంధము మాకు దయచేయండి. వ్యర్థమైనవి వదిలిపెట్టడానికి కృప దయచేయండి. ఎల్లప్పుడూ నీతిని అనుసరించేవారు ధన్యులని వాక్యంలో ఉంది ప్రభువా. నీతి మార్గాలు మమ్మల్ని నడిపించండి అయినా, అప్పుడే మాకు నీ ఎదుట ధైర్యం ఉంటుంది ప్రభువా. దేవుని వాక్యం విన్నవారిని ఆత్మలు మీరు బలపరచండి. ప్రార్థనే జయమని, ప్రార్థనే మాకు బలమని, ప్రార్థనే మాకు ఊపిరిగా చేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం టీవీ ద్వారా విన్నవారిని కూడా వారి భయంలో నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు తప్పించే దేవుడు అని ఈరోజు ధ్యానించినాం. ఆయన నీకు స్తోత్రం. ఆయన వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించమని, చేతులెత్తి ఆశీర్వదించమని, ప్రతి భయాన్ని యేసు నామములో బంధిస్తున్నాను దేవ. ప్రార్థనా శక్తిని దింపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.